ఆ కాలంలో ఉన్న ప్రజలకు కాదు ప్రియులారా, మరి మనలు కూడా ఈరోజు ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. నిజంగానే మరి అమెరికా దేశంలో మన ప్రవక్త గారు ఉన్నప్పుడు ఆయన తల్లి కూడా క్రీస్తులను నిద్రించినప్పుడు అమెరికా దేశం యొక్క సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎర్రని గులాబీ పువ్వు పట్టుకొని పోయి ఆ బాడీ దగ్గర పెడతా ఉంటారు. అప్పుడు ప్రవక్త ఏం చేశాడంటే వైట్ గులాబీ పువ్వు పట్టుకొని అందరికీ వెల్కమ్ పలికాడు. ఏంటి వియ్యం రుణం, నువ్వు ఇట్లా ఎర్రని పట్టుకోవాలి కదా, నువ్వు వైట్ పట్టుకున్నావు అంటే ఎందుకు పట్టుకోవాలంటే మీ ఇంటి దగ్గర మీ అమ్మ చనిపోయింది కదా అంటే ఆయన అన్నాడు మా అమ్మ చనిపోలేదు, మా అమ్మ చనిపోలే, మా అమ్మ నిద్రిస్తుంది అని చెప్పాడు. ఇంకా నీకు తెలియదుగా, నీ పిచ్చి పోదు, ఎట్లాంటి మనిషి ఇక్కడ అంతా మరణం జరిగి ఉంది, అందరం ఏడుస్తుంటే నువ్వు ఇలా చెప్తున్నావు అంటే మా అమ్మ చనిపోలే, మా అమ్మ బ్రతుకుంది, అది మా అమ్మ నిద్రిస్తుంది. ఆ నిద్ర ఎవరు లేపితే లేవరు, ఎవరు లేపితే లేచేది కాదు. మా అమ్మ ఒకరోజు ఆమె లేవబోతుంది, ఆమెతో కూడా నేను కూడా ఉండబోతున్నాను, కాబట్టి మా అమ్మ చనిపోలేదనేసి ఆయన చెప్పాడు. అలాగనే మనకి ఇక్కడ పౌలు కూడా చక్కగా ఏమంటున్నారంటే ప్రియులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటున్నారు. మరి ఈరోజు చాలా మందికి ఒక ఏంటిది నమ్మకం లేదు, ధైర్యం లేదు, చాలా మందికి ఒక గురి లేదు. అయితే ఆ గురి ఆ నమ్మకం ఎవరికి ఉందంటే కేవలం క్రైస్తవులకు మాత్రమే ఉంది. క్రైస్తవులు ఏంటిది అని అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక నమ్మకం ఉంది. మన యేసు ప్రభు చనిపోయి తిరిగి ఎలాగైతే యేసు క్రీస్తు కంటే ముందు చనిపోయి సమాధి చేయబడిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ప్రభు చనిపోయి 3వ దినమున తిరిగి లేచేటప్పుడు వాళ్ళందరినీ ఆయనతో వెంటబెట్టుకుని వచ్చిందనేసి బైబిల్లో ఉంది. అయితే ప్రియులారా, మరి ఇక్కడ 2వ రాకడ ఏమంటున్నాడు ఆయన? ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను అనేది చెప్తున్నాడు కదా ప్రియులారా. ప్రభు దిగి వచ్చినన్నాడు. మరి ఆ యొక్క రాకడ ఎప్పుడు ప్రియులారా? ఒకవేళ ఆ రాకడ ఇప్పుడే కావచ్చు, లేకపోతే రేపు కావచ్చు, ఇంకో గంటకు కావచ్చు. కాబట్టి నిజంగా ఇక్కడ మీకు తెలిసిన అమ్మగారి గురించి ఎంతో మంది ఈరోజు దుఃఖపడుతున్నారు. మీకు ఇక్కడ నాకంటే చిన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే మీ అందరికంటే ముందు కూడా అమ్మగారు నాకు తెలుసు, అమ్మగారు తెలుసు, మాస్టర్ గారు తెలుసు. నిజంగా ఆమె చేతి వంట కూడా నేను తిన్నాను. ఎందుకంటే ప్రియులారా, నేను అక్కడ మన పాత చర్చి ఉన్నప్పుడు అక్కడ నేను వాక్యం చెప్పాను. ఆమె చాలా చక్కగా చూసుకుంది నన్ను. ఆ తర్వాత రాజు గారు పాస్టర్ గారు కూడా బాగా చూసుకున్నాడు. నువ్వు యవనస్తుడు అయ్యా, నువ్వు చాలా చక్కగా వాక్యం చెప్పాలా, నువ్వు ధైర్యంగా ఉండాలా, మేము నీ గురించి ప్రార్థిస్తామని వారెంతో ఆ అమ్మ నాకు ధైర్యాన్ని కూడా చెప్పింది. చాలా ఆదరణ మాటలు ఇచ్చింది అప్పుడు. ఎందుకంటే నేను కొత్తగా సేవలోకి వచ్చాను. నాకు ఈ బెంగళూరు నుంచి గిద్దముత్తారం, మా దగ్గర ఉన్న గిద్దముత్తారానికి వర్తమానం వెళ్ళింది. ఈ గిద్దముత్తారం వెళ్ళినప్పుడల్లా అక్కడ మా జాన్ గారు ఉన్నారు. మా జాన్ గారు నుండి ఎప్పుడు మా దగ్గరికి చర్చికి రమ్మంటే మేము బెంగళూరుకి వెళ్తున్నాము, మేము బెంగళూరుకి వెళ్తామని చెప్పేవారు. అలాంటి ఆ సమయంలో అసలు ఈ బెంగళూరులో ఎవరున్నారు, ఈ బెంగళూరులో ఏం జరుగుతుంది, ఈ వర్తమానం యొక్క పరిస్థితి ఏంటని నేను ఈ బెంగళూరుకు రావాలని చాలా ప్రయత్నించాను. అయితే నాకు వీళ్ళకంటే ముందు పాస్టర్ గారు బాగా పరిచయం. ఆయన నుండి ఏమన్నాడంటే, అయ్యా మీరు ఒకసారి బెంగళూరు వెళ్ళిరండి, తర్వాత కాటారము అక్కడ కిరాణా షాప్ ఉంటుంది, ఆ కిరాణా షాప్ దగ్గర కూడా వెళ్ళండి, అక్కడికి చూసి మరి క్యాసెట్స్ ఉన్నాయా, టేప్స్ ఉన్నాయా అనేసి నన్ను పంపించినప్పుడు ఆ విధంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ అద్భుతంగా మరి కార్యములు జరిగినాయి. ఈరోజు నిజంగా ప్రియులారా, మన అమ్మగారు నిద్రించారు, అమ్మగారు చావలేదు, ఆమె నిద్రించింది. ఒకరోజు ప్రియులారా మనము లేపబడుతున్నాము, అమ్మ లేపబడుతుంది. ఎప్పుడు ఆ కడబూర మ్రోగినప్పుడు, ఆయన స్వరము వినినప్పుడు, ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు
ఆయన ఎప్పుడైతే ఆ స్వరం వినబడుతుందో మొదటగా సమాధిలో ఉన్నవారు లేపబడతారు. ఆ మీదట మనము ఏది సమాధిలో ఉన్నవారు లేపబడతారు. ఆ మీదట కనురెప్ప పాటున సజీవులమైన మనము లేపబడతామనేసి బైబిల్ వాక్యంలో పౌలు చెప్తున్నారు. నిజంగా మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవరం కూడా ఏడవకుండా ధైర్యంగా ఉండి, ఒకరోజు ఇప్పుడు అమ్మ స్వల్ప నిద్రలో ఉంది, అయితే ఆ నిద్ర మనం లేపితే లేచేది కాదు. ఆ నిద్ర క్రీస్తు యొక్క స్వరము వినినప్పుడు ఆమె సమాధుల్లో నుంచి లేపబడుతుంది కనుక ఆమె మనము ఏకముగా కలుసుకొని ప్రభువుని ఎదుర్కొనే సమయం ఉంది. కాబట్టి ఆమె చెప్పిన వారు ఎంతో జీవించి అనేక ఆత్మలను అనేకులను క్రీస్తు వైపు తిప్పారు కనుక దానిని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో పిల్లారా మనము పాట పాడుతూ మరి తీసుకొని వెళ్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం మనము. మరి తర్వాత పరలోకమందున మా పరమ తండ్రి, నీ పాద బిడ్డలం ప్రభువా, నీ పాదముల ఎదుట ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీ పరిశుద్ధమైన మందిరము ఎదుట నైనా విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్నవారు నీకు పాటనే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాటనే కాదా. ఈ జీవితం విలువై
నరుడెవడు కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడాలేదు మరణానికి చిన్న పెద్ద తేడాలేదు మరణానికి కులమతాలు అడ్డము కావు శ్మశానానికి కులమతాలు అడ్డము కావు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారా రండి సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా నువ్వు చివరి యాత్రకు సిద్ధపడినావా నువ్వు చివరి యాత్రకు యుగ యుగాలు దేవుని ఉండుటకు నీవుండుటకు జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుడి సెలవైనది హల్లెలూయా బైబిల్కి డబల్ వెయిట్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఏం కాదు కొంచెం టచ్ ఉంటే ఒక రెండు ఎక్స్ట్రా ఉంటుంది మధ్యలో కూడా ఇంకోటి ఇంకా రెండు మూడు ఉండే 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మన ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవుడి మాటలను దీవించును గాక. మరి ఎంతకాలం మనం ఈ లోకంలో బ్రతికినప్పటికి కూడా, ఏదేమైనప్పటికి కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ మట్టిలోనికి పోవాల్సిందే కనుక దేవుడిచ్చిన ఆత్మ ఎప్పుడో అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ప్రవక్త ఏమంటాడంటే, ప్రియులారా, ఒక మాట సార్దీస్ సంఘకాలంలో చెప్తాడు. అందులో ఏమంటున్నాడంటే, ఆకాశం సముద్రము కానీ పాతాళ లోకమైనను ప్రతిదీ ధవల సింహాసనం దగ్గరికి నీవు కాలబెట్టినా సమాధి చేసినా ఏమి చేసినప్పటికి కూడా ప్రతిదీ అది సముద్రంలో పోయినా ప్రతిదీ కూడా ఎక్కడికి రావాల్సిందంటే, ప్రతి ఆత్మ ప్రతి వ్యక్తి ఆయన వచ్చినప్పుడు ఆ కడబూర మ్రోగినప్పుడు మృతులైన వారు మొదటగా లేపబడతారు. అంటే చాలా మంది ఏమనుకుంటాం, మా ఇంట్లో నేను ఒక్కళ్ళే దేవుడిని నమ్ముకున్నా, నన్ను ఎట్లా సమాధి చేస్తారో లేకపోతే కాలెత్తారో ఏం చేస్తారో అనుకుంటారు. ఏమి చేసినప్పటికి కూడా నీ యొక్క మంచి కార్యములను బట్టి వాని క్రియలను బట్టి వాడు దేవుని యొక్క ధవల సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు గొర్రెలను మేకలను వేరు చేస్తా ఉంటాడు. కాబట్టి అప్పుడు ప్రతి ఆత్మ కూడా అక్కడ వస్తా ఉంటది. కాబట్టి అప్పుడు మనము అమ్మగారిని అక్కడ చూస్తా ఉంటాము, ఎందుకంటే ముందు పోయిన అయ్యగారిని కూడా మనం అక్కడ దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. మట్టిలో నుండి తీయబడ్డ ఈ శరీరాన్ని
మనము యేసుక్రీస్తు నామములో సేవకునిగా, నేను మట్టికి మట్టిగాను ధూళికి ధూళిగాను యేసుక్రీస్తు నామములో కలుపుతున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి దైవజనులు జాన్ గారు చిన్న ప్రార్థన చేస్తాడు. ఆగండి, ప్రార్థన చేసినాక స్తోత్రములు 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 హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభా, మా సహోదరి నాయన ప్రభా, మా యొక్క మరి గురువు గారు సేవకులు నాయన పాస్టర్ అబ్రహం గారి సహోదరి నాయన అన్నగారు నిద్రించిన సందర్భంలో భూస్థాపన కార్యక్రమంలో మేమందరం కూడుకున్నాము తండ్రి. ప్రభా, గొప్ప దేవుడు నాయన ప్రభా, ఒకని జన్మదినం కంటే ఒక మరణ దినం ఎంతో మేలని మీరు చెప్పారు. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధులైన లోకమును విడిచి వెళ్తున్నారంటే అది గొప్ప కార్యమని మీరు చెప్పారు. అవును ప్రభువా. నిశ్చయముగా మా సహోదరి ఈ జీవిత పోరాటంలో ప్రభా ఒక సిలువ సైనికురాలుగా ఎంతో నాయన ఆత్మీయంగా, భౌతికంగా, ఈ జీవన సంబంధమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో మంచి పోరాటము పోరాడి ప్రభా పౌలు గారు చెప్పినట్లుగా నేను నా పరుగు పందెంలో నా పరుగును కటముట్టించాను, నా కొరకు అక్కడ నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని. నేను నడిచినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారు. అలాగే నాయన ప్రభా అమ్మజమ్మ గారు నాయన ప్రభా ఎంతో నాయన గొప్పగా మీ కొరకు లోకంలో జీవించింది. రాజుగారు నిద్రించిన తర్వాత కూడా మీ సేవకురాలుగా ప్రభా సారపతి విధవరాలను ఏ విధంగా అయితే పోషించుకున్నావో తండ్రి, అంతకంటే ఎన్నో రెట్లు గొప్పగా మీరు ఆమెను ఈ రోజు వరకు నాయన ప్రభా మీరు కాపాడారు, పోషించారు. ఎక్కడ ఎప్పుడు ఏమి నాయన ప్రభా ఆమె తొట్టులో ఉన్న పిండి గాని బుడ్డులో ఉన్న నూనె గాని తక్కువ కాలేదని మేము కూడా సాక్ష్యం చెప్తున్నాము తండ్రి. అది నీ కృప తప్ప మరొకటి కాదని నమ్ముతున్నాము తండ్రి. మనుషులము వేరైనప్పటికైనా కూడా ప్రభా ఆత్మ నాయన ప్రభా తప్పకుండా మీ సన్నిధికి చేరవలసిందే. ఒకరు ముందు ఒకరు వెనక నాయన ప్రభా లోకులందరూ వెళ్ళవలసిన మార్గంలో మా సహోదరు కూడా మీ వద్దకు చేరింది నాయన. మేమందరం అక్కడ మనం కలుసుకోబోతున్నాము తండ్రి. ముఖ్యంగా నాయన ప్రభా ఆమె వెళ్తూ వెళ్తూ ఆమె యొక్క పాదముద్రలు లోకంలో విడిచిపెట్టింది, ఒక సాక్ష్యాన్ని విడిచిపెట్టింది, ఆమె యొక్క జీవితాన్ని విడిచిపెట్టింది. జీవితమే సాక్ష్యంగా ఉంది. అనేక ప్రాంతాల్లో నాయన నడిచి కాలినడకల ఆహారం ఉండి లేక ఎండకి వానకి నడిచి సేవ చేసింది నాయన, సహకరించింది తండ్రి. భక్తిని మేము ఎక్కడ ఇప్పుడు చూడలేకపోతున్నాము తండ్రి. అట్లాంటి విశ్వాసం కూడా చూడలేకపోతున్నాము తండ్రి. ఆదిమ అపోస్తుల విశ్వాసం వైపు తిరగాలని వర్తమానం మాకు బోధిస్తున్నాము. మా పితరుల విశ్వాసం వైపు మేము కూడా తిరిగినట్లు సహాయం చేయండి. ఇక్కడ వచ్చినటువంటి నాయన సంఘస్థులం అందరము విశ్వాసము, ఇక్కడ గ్రామంలో తెలిసిన పెద్దలు చిన్నలు బంధువులు అందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇంకా ప్రభు యేసుక్రీస్తు నామమును అంగీకరించిన సహోదరి సహోదరులు ఎవరు ఉన్నట్టే తండ్రి తప్పక దాన్ని అంగీకరించడానికి కృప చూపెట్టండి తండ్రి. ఆయన ఏదో ఇది ఒక మతమును కలుపుకునేది కాదు ప్రభు, మార్గమైనది కాబట్టి తండ్రి. ఈ భూస్థాపన కార్యక్రమంలో మా ప్రవక్త ప్రసంగాలు చేసినప్పుడు తండ్రి ఆయన ఒక సహోదరి తన మనవరాలి యొక్క భూస్థాపన కార్యక్రమంలో మార్చబడి ఆయన 80 సంవత్సరాల వయసులో నాయన మరి ఉదయం నేను బాప్తిసం తీసుకుని రాత్రి నిద్రించిందని ప్రవక్త చెప్పాడు తండ్రి. నిజంగా ఒక భూస్థాపన కార్యక్రమానికి ప్రార్థన నాయన వాక్యం ఎంతో బలమైనదిగా ఉంటుంది తండ్రి. ఈ చిత్తమును బట్టి ఇంతకుముందు దైవజనులు విజయపేట గారు చెప్పారు వాక్యము. అలాగనే ప్రభు అనేక మంది సేవకులు ప్రార్థన చేశారు తండ్రి. మీరే సహాయం చేయండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతటిని చూసుకున్నటువంటి నాయన ప్రభు ఇసాక్ బ్రదర్ వాళ్ళందరినీ వారి సహోదరులందరినీ పెట్టుకుని వందనాలు స్తోత్రములు తండ్రి. ఎంతో దూరం నుంచి నాయన ప్రభు జ్యోతి వాళ్ళ యొక్క మామయ్య గారు వాళ్ళందరూ నాయన మరి ఇక్కడికే తీసుకొచ్చారు తండ్రి. అది నిజంగా నాయన ప్రభు ఎక్కడి నుంచో వారి పుట్టిన ఎక్కడి నుంచి వచ్చినప్పటికైనా కూడా ప్రభా ఆత్మీయమైన ఒక కుటుంబముగా, ఒక సంఘముగా, ఒక శరీరముగా మేమందరం కలిసి ఈ భూస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకున్నామంటే నీ కృపతో జగత్పునాది వేయబడక ముందు ఎవరు ఈ కార్యక్రమానికి హాజరవుతారో మీరు చూశారు తండ్రి. మీకు తెలుసు తండ్రి ఎవరి చేతుల మీద నడిపించాలో కూడా మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఆ ఘనత మహిమ మీకే తండ్రి. ఎందుకనగా మీరు చెప్పారు తండ్రి ఒక రోజున భూమి మీద ఉన్నప్పుడు అందరూ చెట్టును చూసి ఒక ఫలమైన ఉందని చూసినప్పుడు నైనా దానిలో ఒక ఫలం కూడా లేదు, ఇక ముందు నీ ఫలములు ఎవరు తనకుందరు కాకని చెప్పారు తండ్రి. అలాగే నాయన ఇక్కడ దైవజనులు నాయన సహోదరులు సంఘ పెద్దలు వారు చేసిన క్రియలను బట్టి నాయన నిజంగా మీరు అక్కడ నాయన మీ లెక్కలో ఉంచుకుంటారని నమ్ముచున్నాము తండ్రి. సేవ అంటే నాయన డైరెక్ట్ గా నాయన ఒక కాపరి చేసేది కాదు నాయన, సేవకు సహకరించేది కూడా సేవ అయినది కాదు నాయన. సహోదరులు చాలా మంది సహకరిస్తున్నారు సేవకి, అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ భూస్థాపన కార్యక్రమానికి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నడిపించిన మీకు వందనాలు ప్రభు. ఇప్పటి వరకు లేఖనాలను చదువుకున్నట్టు నాయన ఆత్మ మీ యొద్ద నుంచి వచ్చినది మీ యొద్దకు చేర్చబడింది, అది మట్టిలో వచ్చేబడి శరీరం రక్తమాంసం తిరిగి మన్నైపోతుంది కాబట్టి సంఘంగా వచ్చిన సహోదరులందరం కలిసి మరలా ఈ మట్టిని అక్కడ వేసిన ఆయన ప్రభు భూస్థాపన చేస్తుండగా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మరొక దినం వృద్ధాప్యురాలుగా వృద్ధులుగా కాకుండా యవనస్తురాలుగా మేమందరము చూసుదుము గాక. ఒకరం గుర్తుపెట్టుకునేట్లు కూడా సహాయం చేయండి. నీ కృపలో నాయన
ప్రభు భద్రపరచండి తండ్రి. ఆ కుటుంబానికి ఉన్నటువంటి నాయన సహోదరి నాయన లక్ష్మి గారికి, జ్యోతి, చైతు వాళ్ళ బంధువులు ఎవరైతున్నారో తండ్రి, వాళ్ళ యొక్క కుమారులు నాయన ప్రభు మనవలు అందరికీ నాయన ఆదరణ ఇవ్వండి తండ్రి, ధైర్యం ఇవ్వండి తండ్రి. ప్రతి క్షణము ఆ సహోదరు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కుటుంబాలు పోషించబడ్డాయో అదే విధంగా ఏ కొదవ లేకుండా పోషించబడ్డ ఒక సహాయం చేయండి. సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ ఇంకా జరగబోయే కార్యక్రమం అంతటా మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన దివ్య సన్నిధి, సమాధానము ఇక్కడ చేరి సమాధి కార్యక్రమానికి వచ్చిన వారందరికీ, సమాధి చేయబడిన తన ఆత్మకును తిరిగి వెళుతున్న మనందరికీ ఆయన కృప, ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికి తోడయ్యుండి నడిపించి కాపాడును గాక. అందరికి వందనాలు. పారలు ఎక్కడ తీసుకొచ్చి ఇప్పుడు చేయండి చెప్పండి. పారలు బ్రదర్స్ వాళ్ళు ఎవరు దండ ఉందా బ్రదర్? దండ ఉందన్నారు కదా, ఇందులోనే వేసేసిందా? చిన్న పాత్ర చేయండి. వేసిన వాళ్ళందరికీ రావాలి. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి ఈ యొక్క భూస్థాపిత కార్యక్రమం అంతా మీరు ఉండి చక్కగా జరిగించినారు ప్రభా. మరి నాయన సేవకుల మధ్యలో ప్రభా, దైవ సేవకుల మధ్యలో సంఘ పెద్దలు, సంఘాలు ప్రభా, ప్రజలంతా వారి బంధుమిత్రులందరం కలిసి నాయన సంతోషంగా, ఆనందంగా ప్రభా నాయన మేము సమాధి చేసి ఉన్నాం తండ్రి. మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఆకాశం నుండి తొంగి చూసినారు దేవా. మరి ఈ యొక్క మట్టిలో నుండి తీయబడిన శరీరాన్ని మేము మట్టిలో కలిపినాము. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిందని ఈ వాక్యములు మేము చదువుకొని ఉన్నాం. కాబట్టి మా గొప్ప దేవుడా, అమ్మగారు అలాగనే ప్రభువా, తండ్రి గారు ప్రభువా, అబ్రహాం గారు నాయన, వారు ఏ మార్గంలో మరి పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకుంటా అన్నాడు. అలాగనే మా ప్రవక్త విలియం బ్రహ్నాం అంటున్నాడు, నేను పౌలు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు. కాబట్టి ఈ రోజు కూడా ప్రభువా, ఈ సంఘమంతా నాయన నీ వాక్య ప్రకారంగా నడుచుకొని ప్రభా, ఒక రోజు నీ రాకడ వచ్చినప్పుడు మేము అందరము ఆ ఆవలిగట్టులో నీ రాజ్యములో కలుసుకునే కృప చూపండి ప్రభా. బిడ్డలు నాయన ప్రతి ఒక్కరు తండ్రి తిరిగి వారి వారి గ్రామాల్లోనికి, వారి ఇళ్లలోనికి వెళుతుండగా బైకుల మీద, కారులలో ప్రభా, బస్సులో వెళుతున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి క్షేమంగా ప్రభా గృహాల్లోనికి చేర్చండి. ఎవరికి హాని జరగకుండా నీ కాపుదల కనుదృష్టి ఉంచమని మరలా తిరిగి ప్రభా కార్యక్రమానికి మేము అందరం కలుసుకొని చక్కగా జరిగించేంత వరకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని, ఈ అమ్మ యొక్క గర్భఫలము, వారి యొక్క సంతానానికి ప్రభువా మీరే తోడు నీడగా ఉండి ధైర్యమును దయచేయి, ఓదార్పును దయచేయి, వారి హృదయాల్లో శాంతి సమాధానము దయచేయి. ఈ రోజు ప్రభువా ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకరించి, ఎవరైతే ఖర్చు పెట్టారో ప్రభువా, వారికి అంతకంటే రెట్టింపు వారికి దయచేయండి. వారి హస్తాలను వారిని దీవించండి, ఆశీర్వదించండి, సంఘాన్ని కూడా ఆశీర్వదించండి. మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం బయలుదేరండి.